శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు గనక జీవితం పట్ల మీకు భయానికి గురవుతున్నారనుకోండి, జీవితంలో నేనేం సాధిస్తాను, ఏమవుతాను, మీరు ఒక రకమైనటువంటి విధంగా మీరు తయారవ్వాలనుకుంటున్నారు, విజయం సాధించాలనుకుంటున్నారు, ఎన్నో అద్భుతాలు మీరు చేయాలనుకుంటున్నారు. కానీ అడుగు అడుగునా కూడా అన్నిట్లోని కూడా అడ్డులు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. కోరుకున్నటువంటి విధంగా మీరు చెయ్యలేకపోతున్నారు. ఏది కూడా అనుకూలించట్లేదు. దీనివలన మీరు భయానికి గురవుతున్నారు. సుఖంగా, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నారు. అయితే ఈ యొక్క పరిహారం మీకోసమే. దశమహావిద్యలలో ఒకరైనటువంటి యొక్క తారా అమ్మవారి యొక్క మంత్రం కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇది గనక ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి విధంగా గనక మీరు ఆచరించి చేసుకున్నట్లయితే గనక మీకు అవసరమై ఉన్నటువంటి చోటన మీకు తెలివితేటలు వస్తాయి. నెగిటివ్ థాట్స్ అంటే నిస్సహాయానికి గురయ్యేటువంటి ఆలోచనలు, మనస్తత్వాలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్తిగా పాజిటివ్ థాట్స్ మీకు వస్తాయి. ఏమి చెయ్యాలో మీకు తోస్తుంది. ఆ విధంగా మీరు చేస్తే మీరు విజయాన్ని సాధిస్తారు. కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా మీ యొక్క మెదడులో నుంచి తొలగిపోతాయి. భయాలు అనేటువంటి తొలగిపోతాయి. నరఘోష, నరదృష్టి అనేటువంటి మీ పట్ల ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. దీని ద్వారా మీరు సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అనుకున్నటువంటి విధంగా జీవితంలో విజయం పొందగలుగుతారు. మరి ఏం చేయొచ్చు అనంటే కనుక ఏదైనా సరే ఒక శనివారం నాడు ప్రారంభించండి. ఆ యొక్క శనివారం నాడు ఏం చేయాలి? ఉదయం పూట మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. తెల్లవారుజామున 4:30 నుంచి 7:30 మధ్యలో ఎప్పుడైనా సరే చేయొచ్చు. స్నానం పూర్తి చేసుకొని చక్కగా మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. అయితే ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించుకోండి. వీలైతే మీ యొక్క అరిచేయి సైజంత తారాదేవి అమ్మవారి యొక్క ఫోటో తెచ్చిపెట్టుకోండి. నెట్ షాప్కి వెళ్ళి ఏదన్నా సరే ఒక తారాదేవి యొక్క ఫోటో మీరు చూపించి అది మీరు ఫోటోగా తయారు చేయించి ఇమ్మన్నా సరే ఇస్తారు. అదేవిధంగా నేను తెచ్చిపెట్టుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకుని ఆవు నేతితో ఒక దీపం వెలిగించి ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు జపం చేయవలసి ఉంటుంది. జపము మొదలు పెట్టే కన్నా ముందు మొట్టమొదటిగా ప్రశాంతంగా కూర్చొని ఒక ఆసనం కానీ ఏదైనా వేసుకుని కూర్చోండి. నేల మీద కూర్చోకూడదు. ఈ విధంగా కూర్చొని ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీ యొక్క శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి. అంటే మీ యొక్క ఊపిరి మీద. తర్వాత నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని ఒక 21 సార్లు లేదా 27 సార్లు జపం చేయండి. జపము చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మౌనంగా కూర్చొని మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ విధంగా వరుసగా కనీసం ఒక 21 రోజుల పాటు చేస్తే మొదలుపెట్టినటువంటి రోజు నుంచి అద్భుతమైన ఫలితం అనేటువంటిది ఉంటుంది. కేవలం ప్రతిరోజు ఉదయం ఈ యొక్క పరిహారం చేయడమే తప్ప ఇంకా మిగతా ఏమీ కూడా నియమ నిష్టలంటూ ఏమీ కూడా అవసరం లేదు. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం తారే తుత్తారే తురే స్వాహ. ఇది ఆ యొక్క మంత్రం. ఈ యొక్క మంత్ర జపానికి ఉపదేశాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగినటువంటి చాలా సేఫ్ అయినటువంటి మంత్రం ఇది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.